ఆచి చికెన్ మసాలా. తమిళనాడులో టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు బేషరతుగా మద్దతు ప్రకటించడంతో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. లోక్ భవన్ లో గవర్నర్ ను కలిశారు విజయ్. సిపిఐ, సిపిఎం, వీసీకే, కాంగ్రెస్ పార్టీలు ఇచ్చిన మద్దతు లేఖను గవర్నర్ కు అందజేశారు. తనకు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్ ను కోరారు విజయ్. రెడీగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ శివ. టీవీకే పార్టీ ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేసేగా సిద్ధమైంది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటుపై గవర్నర్ తో లోక్ భవన్ లో రాజేంద్ర విశ్వనాథ్ తో టీవీకే అధిపతి తలపతి విజయ్ భేటీ అయ్యారు. సో ఇప్పటికే తనకు ఉన్నటువంటి ఎమ్మెల్యేల మద్దతుతో కూడా వచ్చిన లేఖను కూడా గవర్నర్ కి అందజేశారు. సో ఇక మొత్తం ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయినట్టే. సో ఇప్పుడు మనం కాసేపు విజువల్స్ చూస్తున్నాము. గవర్నర్ కలిశారు. సో గవర్నర్ కు మొత్తంగా కమ్యూనిస్ట్ పార్టీలు, అదే విధంగా వీసీకే పార్టీ, కాంగ్రెస్ పార్టీతో మొత్తం కలుపుకొని 120 మంది మద్దతుతో కూడినటువంటి లేఖను గవర్నర్ కు అందజేస్తారు. సో ఈ నేపథ్యంలో ఇక నిన్న మొన్న జరిగినటువంటి ఏదైతే ఉన్నాయో ప్రభుత్వ ఏర్పాటుకు ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోయిన పరిస్థితి. సో నిన్నటి సాయంత్రం వరకు కూడా హైడ్రామా కొనసాగింది. ఉదయం నుంచి కూడా మొత్తంగా టీవీకే పార్టీ ప్రతినిధులు తమ మద్దతుకు కావాల్సినటువంటి విషయాలపైన ఒకవైపు కమ్యూనిస్టు పార్టీలతో, మరోవైపు ఇటు వీసీకే పార్టీతో సుదీర్ఘంగా మంత్రాలు జరిపి, సంప్రదింపులు జరిపి ఎట్టకేలకు మొత్తంగా ఈ యొక్క పార్టీలను ఒప్పించి ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు తీసుకున్నారు. సో అల్టిమేట్ గా ఈ ఏర్పాట్లు కొన్ని మద్దతు ఇచ్చే సమయంలో కొన్ని కండిషన్స్ పెట్టినప్పటికీ అది అల్టిమేట్ గా విజయ్ తర్వాత ప్రభుత్వం ఏర్పాటు తర్వాత అన్ని విషయాలపై కూలంకషంగా మాట్లాడదామని చెప్పేసి కూడా ఒక ప్రకటన చేశారు. సో అల్టిమేట్ గా ఇప్పుడు గవర్నర్ కలిశారు. గవర్నర్ కలిసిన తర్వాత గవర్నర్ నుంచి వచ్చే రియాక్షన్ ఎలా ఉంటుంది? ఎందుకంటే నిన్న మొన్న మనం చూసిన ఇన్సిడెంట్ ఎట్లా ఉన్నాయంటే ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాల్సిందిగా లేఖ ఇచ్చినప్పటికీ సరైన ఎమ్మెల్యేల మద్దతు లేదు, సంఖ్యాబలం లేదు కాబట్టి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వలేదు గవర్నర్. కానీ ఇప్పుడు మద్దతు ఇచ్చినప్పటికీ ఎట్లయినా ఇంకా ఏమైనా కొంత గవర్నర్ ఎలాంటి ఏమైనా నిర్ణయాలు తీసుకోబోతున్నాడా, సంచలన నిర్ణయాలకు తీసుకుంటారా, లేకుంటే యాజువల్ గా మద్దతు ఉంది కాబట్టి ఎలాగో ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇస్తారా అనేది కూడా, ప్రభుత్వ ఏర్పాటుకు అనుకూలంగా స్పందిస్తారా చూడాలి. సో ఇప్పుడు మనకు అందుతున్న మరొక విషయం ఏంటంటే నిన్న మొన్నటి వరకు టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వడానికి బెట్టు చేసినటువంటి ఐయుఎంఎల్, ఇండియన్ ముస్లిం లీగ్ పార్టీ కూడా ఇప్పుడు ఉన్నారు. ఒకే ఒక పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు. ఆ ఎమ్మెల్యే కూడా టీవీకే పార్టీకి మద్దతు ఇస్తున్నట్టుగా కూడా కాసేపు క్రితంగా ప్రకటించారు. సో మొత్తంగా ప్రభుత్వ ఏర్పాటుకు కంఫర్టబుల్ ఫిగర్ చేరుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటు పైన ఇక నెక్స్ట్ కార్యక్రమాలను చకచకా జరిగిపోయే అవకాశం కనబడుతుంది. అయితే ఇప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకి లైన్ క్లియర్ అయినప్పటికీ వామపక్షాలు మాత్రం ప్రభుత్వంలో భాగస్వామ్యం కాము, బయట నుంచే మద్దతు ఇస్తామని తెలుపుతున్నట్టుగా తెలుస్తుంది కదా. ఈ ప్రకటన ఎట్లా చూడాలి అంటారు రాధాకృష్ణ? ఒకవేళ ప్రభుత్వం ఏర్పడినా ఎంతవరకు స్థిరంగా ఉంటుంది అనుకోవాలి ఇన్ని ముక్కలాటగా ఉన్నటువంటి ఈ కూటమికి సంబంధించి? దీంట్లో కూడా ఒక ట్విస్ట్ ఉంది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ ఏమో పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి మద్దతు ఇస్తూనే చెప్పింది. సో కంఫర్టబుల్ గా టీవీకే పార్టీకి మద్దతు ఇస్తాము, ప్రభుత్వంలో చేరుతామని చెప్పి సిపిఐ చెప్తే, సిపిఐ మాత్రం దానికి భిన్నంగా మద్దతు ఉంటుంది కానీ అది బయట నుంచి అని చెప్పేసి. సో ఒక పార్టీలు తమకు అనుగుణంగా ఆలోచన కలిగినంగా పనిచేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఒకవైపు ప్రభుత్వ ఏర్పాటుకు వెనుకడుగు వేసినటువంటి పార్టీలు ఇప్పుడు కొంత అంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇతరత్ర టీవీకే పార్టీతో మద్దతుతో కొంత దిగి వచ్చి వాళ్ళ అవకాశాలకు అనుగుణంగా తమ రాజకీయాల అవసరాలకు, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకున్నట్టు కనపడుతుంది. దాంట్లో భాగంగానే సిపిఐ ప్రభుత్వంలో చేరుతామని చెప్పినప్పటికీ సిపిఐ మాత్రం బయట నుంచే మద్దతు ఇస్తాము అని కూడా ప్రకటించిన పరిస్థితి. సో భవిష్యత్తులో కూడా, ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటు కొంత ఎన్ని హడింగ్స్ అయినాయో, ఎన్ని అడ్డంకులు వచ్చాయో మనం చూస్తాం 2-3 రోజుల పరిణామాల నేపథ్యంలో. ఇప్పుడు ప్రభుత్వం రేపు ఏర్పాటు చేసిన భవిష్యత్తులో విజయ్ కి మాత్రం కొంత కత్తి మీద సామే. ఎందుకంటే ప్రతిరోజు దినదిన గండం కూడా ఏ ఒక్కరు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వీసీకే పార్టీ కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీ ఏ ఒక్కరు కొంత అటు ఇటు చేసినా, లేకుంటే తమ ప్రభుత్వం నుంచి వైద్యులున్న ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నా ఓ రకంగా ప్రభుత్వమే పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా, హై సెన్సిటివ్ గా ప్రభుత్వాన్ని నడపాల్సిన పరిస్థితి కనబడుతుంది. అంటే విజయ్ కొంత ఈ ప్రభుత్వాన్ని నడపడంలో చాలా చాకచక్యంగా వ్యవహరించాలి. ఇదే నేపథ్యంలో ఇప్పుడు
ఒకవైపు ఈ మద్దతు తీసుకున్నప్పటికీ ఖచ్చితంగా ఏదో ఒక పార్టీలో మెజార్టీ ఎమ్మెల్యేను తన పార్టీ వైపు తిప్పుకోవడమా, లేకుంటే ఆ పార్టీ పెద్ద అంటే ఇప్పుడు ఏఐడిఎంకే లాంటి పార్టీకి సంబంధించి కొంతమంది ఎమ్మెల్యేలు షణ్ముగం ఏదైతే రాజ్యసభ సభ్యుడుగా ఉన్న షణ్ముగం ఏఐడిఎంకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యుడు షణ్ముగం ఆధ్వర్యంలో ఒక టీం టీవీకే పార్టీని కలపడానికి అయితే సిద్ధపడుతున్నారు. సో ఒకవేళ ఆప్షన్ ఏంటంటే భవిష్యత్తులో పూర్తి స్థాయిలో తమిళనాడు ప్రజలకు పాలన అందించాలంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు భయంతో, ఎందుకంటే ఎప్పుడు ఎవరు ఒక రకంగా కత్తి మీద సామి మీద విజయ్ మెడ మీద కత్తి పెట్టి ప్రభుత్వం మీద కత్తి పెట్టినట్టుగా ఉంటుంది. ఏ ఒక్కరు తప్పకుండా ప్రభుత్వం కుప్పకూలిపోయే పరిస్థితి కాబట్టి అలాంటి పరిస్థితి రాకుండా ఉందంటే ఫస్ట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆ తర్వాత మిగతా ఏఐడిఎంకి సంబంధించి ఇతరత్ర ఏదైనా మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేలను కూడగట్టే ప్రయత్నం అయితే చేసే అవకాశాలు అయితే లేకపోలేదని కూడా ఒక విశ్లేషణ ఏర్పడుతుంది. దీనికి తోడు టీవీకే పార్టీకి ఆ ప్రతినిధులు సంప్రదించకుండానే ఏఐడిఎంకే ఎమ్మెల్యేలకు సంబంధించి కొంతమంది అయితే బయట నుంచి మద్దతు ఇవ్వడమో లేకపోతే డైరెక్ట్ గా నేరుగానే ప్రభుత్వంలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కొంత సంకేతాలు వెలువడ్డాయి. అది రాబోయే రోజుల్లో మొత్తంగా చాలా కీలక పరిణామాలకైతే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా మొత్తంగా పసిగట్టినటువంటి విజయ్ ప్రభుత్వం సుస్థిరంగా ఉండడానికి తగిన నిర్ణయాలు తీసుకుంటారు. అవసరమైతే ఏఐడిఎంకి సంబంధించి కొంతమంది ఎమ్మెల్యేలను కూడా మద్దతు కోరడానికి కూడా వెనకాడకపోయే పరిస్థితి ఉంటుందేమో అని కూడా ఓ చర్చ ఉంది. సో అల్టిమేట్ గా చూడాలి. ఇప్పటికే అన్ని పార్టీలకు సంబంధించిన మద్దతు లేఖలను గవర్నర్ కు అందజేసిన విజయ్ ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరినట్టుగా తెలుస్తోంది. సో మరి కాసేపట్లో లోక్భవన్ నుంచి కూడా అధికారికంగా ఒక ప్రకటన విడుదలయ్యే అవకాశం కనబడుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే ప్రమాణ స్వీకారానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసుకుని రద్దు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మొత్తం లైన్ క్లియర్ అయిపోయినటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు విజయ్ ప్రమాణ స్వీకారం ఉండేటటువంటి అవకాశం ఉంది? అంటే గవర్నర్ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. సో గవర్నర్ కనుక రాత్రి వరకు అంటే పొద్దుపోయి ఇప్పుడు దాదాపు 7 అవుతుంది. సో కలిసిన తర్వాత అధికారికంగా రాత్రి ఎప్పటి వరకైనా లోక్భవన్ నుంచి ఒక అధికారిక ప్రకటన వస్తే మోస్ట్లీ రేపు ఈ యొక్క మొత్తంగా కూడా ప్రమాణ స్వీకారానికి ఏర్పాటు ఉండొచ్చు. లేదు కాదనుకుంటే ఒక రోజు సమయం గడిచి ఆదివారమైనా అంటే రేపటి గవర్నర్ నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. గవర్నర్ వెనువెంట నిర్ణయం ప్రకటిస్తే రేపు కానీ లేదంటే ఎల్లుండి కానీ ఈ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకునే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే మొన్న యాక్చువల్ గా నిన్నటి రోజుని ప్రమాణ స్వీకారం జరగాల్సి ఉన్నప్పటికీ గవర్నర్ తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల కొంత దానికి వాయిదా పడుతూ వచ్చింది. సో రద్దు కూడా అయిపోయింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు గవర్నర్ నిర్ణయమే ప్రమాణ స్వీకారం రేపు ఉంటుందా ఎల్లుండి ఉంటుందా అనేది కూడా తెలియాల్సి ఉంది. సో చాలా రోజుల తర్వాత ఎందుకంటే తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు ఒక సంచలనం టీవీకే పార్టీ ఆవిర్భావం, అదేవిధంగా పార్టీ ఆవిర్భవించినటువంటి 2 ఏళ్ల కాలంలోనే అధికారం రావడం కూడా ఒక సంచలనం. తమిళనాడు ప్రజల ఒక టీవీకే అధిపతి తలపతి విజయ్కి అండగా ఉంటూ ప్రభుత్వ ఏర్పాటుకు దాదాపుగా అంత మార్గం సుగమమైంది. సో టీవీకే పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా ఇప్పటికే సంబరాల్లో మునిగి చేస్తున్నారు. విజయ్కి సినిమాకి సంబంధించిన అభిమానులు కూడా పెద్ద ఎత్తున మొత్తంగా సంబరాలకు సిద్ధమవుతున్నారు. సో అల్టిమేట్ గా చూడాలి గవర్నర్ మరి ఎట్లా రియాక్ట్ అవుతారు. సో గవర్నర్ సంబంధించి రియాక్ట్ అయిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటుకు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విజయ్ ఎప్పుడు నిర్ణయిస్తారు, రేపా ఎల్లుండి అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.